ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి, ఎమ్మెల్యే గారి తర్వాత మాకు అత్యంత సీనియరు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి అయితేనేమి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కొత్త పాత నాయకుల కలయిక అందరికీ, ఇక్కడికి వచ్చేసిన కౌన్సిలర్లకి, పత్రికా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. మీకు అందరికీ తెలుసు, నిన్న బుచ్చి నగర పంచాయతీకి వైస్ చైర్మన్ ఎన్నిక జరగడం జరిగింది. అది ఎంత శాంతియుతంగా జరిగిందో మీ పత్రికా మిత్రులందరికీ తెలుసు, ఏ విధంగా జరిగిందో కూడా తెలుసు. అయితే ఆ ఎన్నిక ముగిసిన తర్వాత నిన్న సాయంత్రం మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితేనేమి ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ నిర్వహిస్తూ చూశారు, ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో మళ్ళీ నేను చెప్పలే. అవి చూస్తుంటే 2024లో 6 నెలలైంది ఎలక్షన్ కంప్లీట్ అయ్యి 55,000తో మా ఎమ్మెల్యే గారు అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. మీరు 6 నెలలు 7 నెలలు కంప్లీట్ అయిన ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇది అప్రజాస్వామికం అని మీరు చెప్తున్నారు. మా గోవర్ధన్ రెడ్డి గారు నడుతున్న ముందు మాజీ ఆయన జిల్లా అధ్యక్షులు కదా, అయా గోవర్ధన్ రెడ్డి గారు మీరు జిల్లాకే అధ్యక్షులు కోవూరుగా ముందు తేల్చండి, అదొకటి. మీరు జిల్లాకే పార్టీ అధ్యక్షులు కోవూరుకే, అదొకటి. రెండోది ఏంటంటే మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు జనసేనలో పోతారంటున్నారు ఏప్రిల్లోనూ మేలోనూ. మీరేమన్నా ఎడేమన్నా పోటీ చేయాలనుకుంటున్నారా? అదొక పాయింట్ ఉంది. మీరు రండి, మీరు రండి, మీ యంత్రాంగం అంతా రండి. కోవూరు నియోజకవర్గంలో 1900 చెప్పాం 52లో పార్టీ పెట్టిన 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మేము కూడా ఉన్నాం. విమర్శించవచ్చు, 3 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగాం. 83 నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు అందరూ. మా పెద్దోళ్ళు అయితేనేమి, విజయభవన్ రెడ్డి గారు అందరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. ఒక 4 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో, 3.5 సంవత్సరాలు ఉన్నాం, ఒప్పుకుంటున్నాం. అనేక కారణాల వల్ల పోవడం జరిగింది, దానికి రిగ్రెట్ అవుతున్నాం. ఆ నిర్ణయం తీసుకున్న దానివల్ల, ఆ పార్టీలో కొనసాగిన దానివల్ల తప్పే. రాజకీయాలు ఇవ్వడం తప్పు ఒప్పుకోవాలా. నేను పార్టీ మారి నా అవసరాల కోసం మారానంటే అది ప్రజలు చూస్తుంటారు. తప్పే. మేము రాజకీయాల్లో 4 సంవత్సరాలు తప్పు నిర్ణయం తీసుకున్నాం. దాన్ని తిరిగి తీసుకొని పునఃసమీక్షించుకొని సరైన మార్గంలో పోవాలని నిర్ణయించుకొని మన పాత పార్టీ 83 నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. 83లో నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. ఇప్పుడు మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతున్నారు ఏమని, 2009లో నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఓటేయాలంటున్నావా? నువ్వు జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందులే నువ్వు సీనియర్ ఎమ్మెల్యే సార్, నువ్వు నల్లపరెడ్డి శ్రీనివాసుడు కొడుకు. నువ్వు 1993 ఎప్పుడు ఎమ్మెల్యే అయింది ఆయన. 93లో నువ్వు ఎమ్మెల్యే అయితే బీఫామ్ తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి 4 సార్లు అప్పటికి ఎమ్మెల్యే నువ్వు. నీకు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియదు. అప్పటికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇస్తే నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచుండవు. నువ్వు జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఓటేయండి అని నేను కౌన్సిలర్లు ఓటేశారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి ఓటేయమని చెప్పావు. నువ్వు చెప్పింది కరెక్టే. 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూస్తే మీకు 11 వచ్చింది. సిగ్గులేదా అని అడుగుతున్నా మీకు. 2014లో 2024లో ఆ బొమ్మ చూసే కదా 11 సీట్లు తెచ్చుకున్నారు. కోవూరులో మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి మీకు ఎందుకంటే తెలుసు. మా ఎమ్మెల్యే గారు ఏందో మీకు తెలుసు. రాజకీయాల్లో ఉన్నాం, విమర్శించాలని తప్పితే కోవూరులో ఏం జరుగుతుందో మీకు తెలుసు. వాళ్ళు అవినీతికి పాల్పడరు. ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయితేనేమి, ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే అవినీతికి పాల్పడని మీకు తెలుసు, మొత్తం మీకు తెలుసు. అయినా ఇక్కడికి వచ్చి మా కార్పొరేటర్ గారు మా కౌన్సిలర్ గారు చెప్పినట్టు దయ్యాలు వేదాలు ఒలిచినట్టే ఉంది మీరు చెప్పడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని విమర్శించడం ఇదే చెప్తున్నాం. మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, మా గోవర్ధన్ రెడ్డి గారు అదే చెప్తున్నాం. సార్ మీరు వచ్చేయండి, కోవూరులో కంటెస్ట్ చేయండి. ఆడ చంద్రమోహన్ దగ్గర ఇంకా మొన్న చెప్పాం మీకు, ఆడ వల్ల అవుతున్నట్లే. ఈరోజు ప్రెస్ మీట్, రేపు పెట్టండి ప్రెస్ మీట్, తిట్టండి మమ్మల్ని, ఇబ్బందిలే, సిద్ధంగా ఉంటాము. మీరేదో జమిలీ ఎలక్షన్ వచ్చేస్తుంది 2027లో. మనం ఉనికిని కాపాడుకోవడానికి రాజకీయాలు చేయబాకండి. ఏదైనా విలువైన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు విలువైన సలహాలు ఇండే ప్రభుత్వం అధికార పార్టీలో ఉన్న పార్టీగా మేము తీసుకుంటాం. మా ఎమ్మెల్యే గారిని విమర్శించి ఎవరున్నారు? ఇప్పుడు మీరు కాదు, 175 నియోజకవర్గాల్లో ఎవరు నమ్మరు మీరు చెప్పే మాటలు. ఇక్కడ కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక బ్రాండు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినా ఆమె నిస్పష్టంగా మాట్లాడతారు, కుండ బద్దలు కొట్టినట్టు, మొహమాటం లేకుండా. మొహం మీద ఏదైనా చెప్పగలిగిన సమర్థమైన నాయకురాలు మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు. అది రాజకీయ అనుభవం లేకపోవచ్చు,
ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చిండొచ్చు, అయినా సీనియర్లు గోవర్ధన్ రెడ్డి లాంటి గారి సలహాలు, అలాగే కాన్స్టిట్యూన్సీలో ఉన్న సీనియర్లు అందరి సలహాలు తీసుకుని ఈ నియోజకవర్గంలో మేము ముందుకు పోతాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఉంది. 55,000 మెజార్టీతో పూర్వవైభవం తీసుకొచ్చారు మా ఎమ్మెల్యే గారు. దానికి పాత కొత్త నాయకులు అందరూ కలిస్తేనే ఈ విజయం వచ్చింది. తెలుగుదేశం పార్టీ 83లో స్థాపించినప్పటి నుంచి ఎప్పటి నుంచో కార్యకర్తల పార్టీ ఇది. కార్యకర్తలు నడిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ జరుగుతూ ఉండే చిన్న చిన్న పార్టీ అన్నమాట చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. అదేమన్నా ఉంటే పార్టీలో జరుగుతాయి. మీరు ఇక్కడికి వచ్చి ఇటువంటి నీచమైన రాజకీయాలకు పోవడం అనేది చాలా ఘోరం చెప్పి తెలియజేసుకుంటూ శివకుమార్ రెడ్డి నిన్న చెప్తున్నారు ఆయనకి బీఫామ్ మొన్న ఇచ్చారంట. శివకుమార్ రెడ్డికి నిన్న బీఫామ్ ఆయన చేత బీఫామ్ మొన్న మీరు ఆయనకి ఇస్తే నిన్న సాయంత్రం మీ చేతిలో ఎట్టుంటుంది? శివకుమార్ రెడ్డికి బీఫామ్ మొన్న సాయంత్రం మీరు ఇచ్చారంటున్నారు పార్టీ తరఫున. నిన్న శివకుమార్ రెడ్డి చేతిలో బీఫామ్ ఎట్టుంటుంది మీరు ఇస్తే? ఏం మాట్లాడుతున్నారో మీరే అర్థం చేసుకోవాలి. ఆయనకి ఏమన్నా శివకుమార్ రెడ్డితో ఏమైనా ప్యాకేజీ మాట్లాడుకున్నాడో, ఈయన ప్యాకేజీకి ఏం పోలేదో శివకుమార్ రెడ్డికి మాట్లాడుకున్నాయని తెలియాలా. ఎందుకంటే ముందు రోజు నైట్ 9 గంటలు వాళ్ళతోనే ఉన్నాడు కదా. తెల్లారికి నాకు వచ్చేసినట్టు ఏందో నీ అసమర్థ రాజకీయం. దానికి మనం ఏం చేస్తాం? నీ మీద నమ్మకం లేదు, వచ్చాడు. మీరే చెప్తున్నారు కదా ముందు రోజు 9 గంటల దాకా ఉన్నాడు ఘోరం అని. మీరే చెప్తున్నారు 2009లో ఎవరు స్వార్థ రాజకీయాలు, మీరు చెప్తున్నారు రాజకీయాల గురించి. 2009లో గెలిచిన తర్వాత ఏం చెప్పారు? మా హరికృష్ణ గారు చెప్పారు. ఇప్పుడు 15 రోజులు కాకముందే పోయారు. ఆ రోజు ఏ రాజకీయం మీరు చేసింది? కాబట్టి రాజకీయాల్లో నైతికత అనేది మీకుంటే ఇటువంటి మాటలు మాట్లాడు. ఒకరిని వ్యక్తిగతంగా విమర్శించే అర్హత మీకు లేదని తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చెప్తున్నారు మా పార్టీ మీరు రోడ్లోకి వస్తే తిరగలేరని. ఎందుకో ఇప్పుడు చూశారు ప్రజలు, మీరు రోడ్లోకి వస్తే తిరగనీకపోతేనే కదా మీకు 11 సీట్లు ఇచ్చిందా? మా ఎమ్మెల్యేని 55 ఎందుకు గెలిపించుకున్నారో మనం చేసిన పరిపాలనకైతేనే కదా. ఇప్పుడు చెప్తున్నాం 83 పంచాయతీలు కోవూరు నియోజకవర్గంలో ఉన్నాయి, ఒక బుచ్చి మున్సిపాలిటీ ఉంది. ఈ రోజు 60 మంది వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఉన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే గారు కానీ ఒక్క సైగ చేస్తే 60 నుంచి 65 మంది సర్పంచులు రేపు ఆదివారం లోపల తెలుగుదేశం పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు. అది అవునో కాదో ముందు మీరు సాయంత్రం ఫోన్ చేసి కనుక్కోవడం అందరి సర్పంచుల్ని వాళ్ళ చేత పెట్టించు. ఒక ప్రెస్ మీట్ ఒక 20 మంది సర్పంచ్ చేత మనం మీరు బలపరిచిన సర్పంచులు ఉన్నారు. మాకు ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వమే కావాలా, మాకు వైసీపీలను కొనసాగుతామని ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా. రోజు వచ్చా ఆ ప్రెస్ మీట్ పెట్టించు. సీనియర్లు మీరు పెద్దోళ్ళు పిల్లకాయలు మా చేత చెప్పించుకునే స్థాయికి మీరు దిగజారబాకండి. ఉన్నతమైన విలువ రాజకీయాలు చేయండి. ఇక్కడ అందరూ ఎవరు ఖాళీగా ఎవరు ఉండరు. ఎందుకని ఏంటంటే మీరు ఎలా స్పందిస్తారో దానికి ప్రతిస్పందన మా నుంచి అలాగే ఉంటుంది. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో, మా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో కోవూరులో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన శక్తిగా పోతా ఉంది. అభివృద్ధి సంక్షేమం 2 సమపాళ్లలో జోడెడ్ల బండి ప్రయాణం మాదిరి పోతూ కోవూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం ఉంటుందని తెలియజేసుకుంటూ వారు చేసే సేవల గురించి మనం చెప్పాం. పదే మేము చెప్పుకోగల మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవలు పార్టీతో పాటు పార్టీ సేవా క్రమాలు బాబు గారు ఇచ్చే కార్యక్రమాలు కొన్నైతే స్వచ్ఛందంగా మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు చేసే సేవా కార్యక్రమాలు ఎన్ని అనేది అందరికీ తెలుసు. వాటి గురించి మేము ప్రెస్ మీట్లో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చెప్తున్నాం, బుద్ధి ఉంటే మీరు మళ్ళా కోవూరు నియోజకవర్గంలో ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి ఇటువంటి ప్రలాపనలు పేలితే దానికి తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు.